మ్యాటర్ ఏంటంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయని వాళ్ళకి, లేదంటే ప్రాపర్ డైట్ ఫాలో అవ్వని వాళ్ళకి ఇది ఒక ప్యాషన్ అనుకుంటారో లేదంటే ఇది ఒక మోటివేషన్ అనుకుంటారో మీ ఇష్టం. మనిషి బాడీలోకి వచ్చే జబ్బులు అంటే హెల్త్ ఇష్యూస్ అవి ఏ స్టేజ్లో వస్తాయంటే మ్యాక్స్ 30 to 40 ఏజ్, అంటే ఈ 10 years గ్యాప్ బిట్వీన్లో వస్తాయి అనమాట. లైక్ ఎట్లా అంటే బిఫోర్ 30 అనే బట్టి ఉంటాయి మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటాయి, బట్ అవి వేరే విధంగా. బట్ ఆఫ్టర్ 30 తర్వాత ఉండే మనకి స్ట్రెస్ లేదంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. సో అందు గురించి మనకి బీపీలు, షుగర్లు అండ్ ఇంకా కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో గెట్ ఇన్ టు షేప్ అనేది నువ్వు బిఫోర్ 30 నువ్వు ప్లాన్ చేసుకో. ఒక వర్కౌట్ రొటీన్ని, ఒక ప్రాపర్ డైట్ని నువ్వు 30 లోపు మాత్రమే నువ్వు అలవాటు చేసుకో. ఒక డాక్టర్ చెప్తే తప్ప నీకు నువ్వు అలవాటు చేసుకోవాలంటే నీ వల్ల కాదు. ఖచ్చితంగా వర్కౌట్ని యాడ్ చేయాలి. నువ్వు డైలీ బ్రష్ ఎట్లా చేస్తావు, నువ్వు స్నానం ఎట్లా చేస్తావు, అట్లానే వర్కౌట్ కూడా ఒక లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అవ్వాలి. నేను స్ట్రైట్గా ఒకటి చెప్తాను, 24 hours 45 minutes అనేది మేనేజబుల్ కాదా? ఖచ్చితంగా మేనేజబులే, అది కూడా మీరు అనుకుంటే.